ఇక మీదట మీరు ఎప్పుడు అప్సెట్ అయినా ఇలాంటి సర్ప్రైజ్లు ఇస్తాను. ఓకే. ఏంటండి, నేను తెచ్చిన పూలని నేలపాలు చేస్తున్నారా? ఆ, అయ్యో లేదండి, ఆ, చేజారింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ పూల్ని నేనే మీ జడలో పెట్టచ్చా?
ఇది నా కళ. ఏమైందండి? ఎందుకింతసేపు మౌనంగా ఉన్నారు? ఏం లేదండి. ఏదో ఉంది, చెప్పండి. ఏం లేదని చెప్తున్నాను కదండి. అన్నీ మీ మనసులో దాచుకుంటే ఎలాగండి? బయటికి చెప్పండి. నేను చెప్పాక మీరు ఎలా ఫీల్ అవుతారో. 1 సెకండ్. మంచి టైం చూసి మా మధ్య శుభకార్యం జరగాలి. అందుకు నా మనసు సిద్ధమవుతుందని ఆయనకు అర్థమవుతుంది. ఆయనకు కూడా అర్థమయ్యేలా చెప్పి ఆయనకి ఏ గండం రాకుండా చూసుకోవాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ఏంటి వాసు, ఇందాక లేని మల్లెపూలు ఇప్పుడు తల్లోకొచ్చాయి? అంటే మా మరిది గారు పూలు స్వీట్స్ తెచ్చారన్నమాట. ఇందాక సుమంగలి పిన్ని స్మెల్ చేసింది నిజమే అన్నమాట. చెప్పాను కదే, నా ముక్కు నన్ను మోసం చేయదని. అయితే అభిబావ వసు అక్కకు పూలు స్వీట్లు తెచ్చారనమాట. అంటే నీకన్నా మా మరిది గారే ఫాస్ట్గా ఉన్నారన్నమాట. ఇక నువ్వు ఫార్వర్డ్ అవ్వాల్సిన టైం వచ్చిందన్నమాట. పోక వ్యవహారం ముదిరి పాకాన పడుతోందన్నమాట. అవును ఆంటీ, అభిబావ వసు అక్కల మధ్య సాన్నిహిత్యం పెరిగి రొమాన్స్ స్టార్ట్ అవబోతుంది. నాకు జరగంది వాళ్ళకెలా జరుగుతుందే? ఏదో ఒకటి చేసి వాళ్ల మధ్య సఖ్యతను చనువును చెడగొట్టకపోతే నేను సుమంగళినే కాదు. వచ్చారా? కూర్చోండి, డిన్నర్ వడ్డిస్తాను. అవును, అను రాలేదేంటి? వస్తుంది మమ్మీ. డాడీ ఇంకా కిందికి రాలేదేంటి మమ్మీ? ఏంటి బన్నీ, డాడీతో ఏమైనా పనుందా? మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ కి డాడీ రావాలి కదా పెద్దమ్మా. నేను ప్రైజ్ తీసుకోవడం డాడీ చూడాలి కదా. మంచి సాకే దొరికిందే, ఇది చాలు ఇంట్లో రచ్చ చేయడానికి. ఏం చేయబోతున్నావా ఆంటీ? తినబోతూ రుచి అడగటం ఎందుకే? కాసేపట్లో నువ్వే చూస్తావుగా. ఏంటమ్మా? స్కూల్లో నీకు ప్రైజ్ రాలేదా? లేదు. కీర్తికి, తనకి రాలేదు. బన్నీకి మాత్రమే వచ్చిందా? అవును. మీ ఇద్దరికి ప్రైజ్ రాకుండా బన్నీకి మాత్రమే ఎందుకొచ్చింది? తను మాకంటే బాగా చదువుతాడు కదా. కాదు, ఆ వసు మీ ఇద్దరికన్నా ఆ బన్నీ మీదే ఎక్కువ కేర్ తీసుకుంటోంది. అంతేకాదు, ఈ మధ్య మీ డాడీ కూడా మీకన్నా ఎక్కువగా బన్నీనే ముద్దు చేస్తున్నాడు. బన్నీతోనే ఎక్కువ ప్రేమగా ఉంటున్నాడు. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారా? మీ డాడీ బన్నీతోనే ఎక్కువ గడుపుతున్నాడు. ప్రతి చిన్న విషయానికి బన్నీనే హైలైట్ చేసి, మీతో బన్నీని చూసి నేర్చుకోండి, బన్నీలా చదవండి, బన్నీలా డిసిప్లైన్డ్గా ఉండండి అని బన్నీని ఎక్కువ చేసి మిమ్మల్ని తక్కువ చేస్తున్నాడు. అందుకే బన్నీ బాగా చదువుతున్నాడు, బన్నీకే ప్రైజులన్నీ వస్తున్నాయి. బన్నీ ఈ ఇంటికి రాకముందు మీతోనే కదా మీ డాడీ ఎక్కువ గడిపేవాడు. మిమ్మల్ని ఎవరితోనూ పోల్చేవాడు కాదు.
మిమ్మల్ని తక్కువ చేసేవాడు కాదు. బన్నీ వచ్చాకే మీ డాడీ మారిపోయాడు. స్కూల్ ఫంక్షన్కి మీ డాడీ వచ్చారనుకో, అందరూ బన్నీయే మీ డాడీ కొడుకు, మీరు కాదు, బన్నీయే బెస్ట్, మీరు వేస్ట్ అంటారు. మీ డాడీ మీకు కాకుండా పోతారు. ఆలోచించుకోను. ఏం చేస్తే మీ డాడీ మీకు మాత్రమే డాడీ అవుతాడో బాగా ఆలోచించుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటాంటీ చిన్నపిల్లకు అంత పెద్ద విషయాలు చెప్పారు? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలే. ఆ అను ఉంది చూడు, అది మామూలు పిల్ల కాదు. నా తర్వాత నీ తర్వాత ఈ ఇంట్లో నెక్స్ట్ జనరేషన్ విలన్ అదే. దానికి ఇంత ఇస్తే చాలు, ఎంతో ఆడుతుంది. అవునా? నువ్వే చూస్తావుగా, చూడు. అను, ఈ చైర్లో కూర్చో, ముగ్గురం కలిసి తిందాం. ఏంటను ఆ చైర్లో కూర్చున్నావు? మా పక్కన కూర్చో. నేనెక్కడ కూర్చుంటే మీకెందుకు? అను మేడం ఏంటి కోపంలో ఉన్నారు? మేడం గారికి ఎప్పుడూ ముక్కు మీదే కోపం ఉంటుంది వసు. రా అభి, నీకోసమే బన్నీ వెయిట్ చేస్తున్నాడు. ఏం బన్నీ? మీకు ఇందాక చెప్పాను కదా డాడీ, స్కూల్లో నేనే ఫస్ట్ వచ్చాను. నాకు ప్రైజ్ కూడా వచ్చింది. ఓ వెరీ గుడ్ బాయ్. ఇందాక టెన్షన్లో విషయం చెప్పడం మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్ బన్నీ, వెరీ గుడ్ జాబ్, గుడ్ జాబ్. పద రా. వావ్, ఫ్యాంటాస్టిక్. చూసావా మీ డాడీ బన్నీని ఎలా ముద్దు చేస్తున్నాడో? ఈ మధ్య ఎప్పుడైనా నిన్నలా అభినందించాడా? అనుకీర్తి, మీరు బన్నీ అన్నయ్యనే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అన్న ఇలా బాగా చదివి మంచి మార్క్స్ ప్రైజెస్ తెచ్చుకోవాలి. షూర్ డాడీ. చూసావటే, మిమ్మల్ని బన్నీని చూసి నేర్చుకోమంటున్నాడు. బన్నీయే గ్రేట్ అంటున్నాడు. డాడీ, యాన్యువల్ ఫంక్షన్ రోజు నాకు ప్రైజ్ ఇస్తారంట. ఆ రోజు మమ్మీ మీరు స్కూల్కి రావాలి. నేను ప్రైజ్ తీసుకోవడం మీరు కూడా చూడాలి. మీరు రావద్దు డాడీ. ఆ రోజు మీరు స్కూల్కి వస్తే నేను ఒప్పుకోను. ఏమైందను? ఎందుకు నన్ను స్కూల్కి రావద్దంటున్నావు? నువ్వు మా డాడీవే లేకపోతే బన్నీ డాడీ ఓ డాడీ. మాకంటే బన్నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. బన్నీయే గ్రేట్, మేము వేస్ట్ అంటున్నావు. బన్నీనే మెచ్చుకుంటున్నావు. మేము మీ కూతుళ్ళం కాదా?
వాట్స్ రాంగ్ విత్ యూ అను? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అభి. ముగ్గురు పిల్లల్ని నువ్వు సమానంగా చూస్తున్నావా? మధ్యలో మీరు మాట్లాడకండి అత్తయ్య. అమ్మమ్మ కరెక్ట్ గానే చెప్పింది కదా డాడీ. బన్నీనే ఎక్కువగా మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు. అదేం లేదను, డాడీకి మీరంటేనే ఎక్కువ. నేను మీ తర్వాతే వచ్చాను. మా తర్వాత వచ్చావు, కానీ నువ్వు వచ్చాక మా డాడీ మారిపోయారు. మమ్మల్ని మర్చిపోయారు. నిన్ను మాత్రమే ముద్దు చేస్తున్నారు. డాడీ అలా ఏం చెయ్యరాను. మన ముగ్గురిని ఈక్వల్ గా చూస్తున్నారు. నీకు తెలీదు కీర్తి, నువ్వు మాట్లాడుకో. నువ్వే తెలియకుండా మాట్లాడుతున్నావాను. డోంట్ స్పీక్ నాన్ సెన్స్, ఓకే? లేదు డాడీ, మాకంటే మీకు బన్నీ ఎక్కువ. మీరు స్కూల్కి వచ్చారంటే నేను ఇప్పుడు డిన్నర్ చేయను. అను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం వద్దు. మీరు స్కూల్కి రానని చెప్పండి, అప్పుడు తింటాను. అను, బన్నీ ఫస్ట్ వచ్చాడు, ప్రైజ్ వచ్చింది, తన్ని అప్రిషియేట్ చేయాలి కదా. అది వద్దంటున్నాను డాడీ. తను అనవసరంగా మన ఇంటికి వచ్చాడు. హాస్టల్లో ఉన్నా బాగుండేది. వెంటనే తన లెగ్గిన్స్ అంతా బయట పడేస్తాను. తనని హాస్టల్కి పంపించండి డాడీ. తన ఇంట్లో వద్దు. అను, ఏమండి? అభి, ఏంటిది? చిన్నపిల్ల మీద చెయ్యెత్తావు, కొడతావా? ఎప్పుడు నేర్చుకున్నావిది? తనేం మాట్లాడుతుందో విన్నావు కదమ్మా. చిన్నపిల్ల అభి, తెలియకేదో మాట్లాడుతుంది. ఆ మాత్రానికే చెయ్యెత్తుతావా? చిన్నపిల్ల చిన్నపిల్లలా ఉండాలి, పెద్ద పెద్ద మాటలు ఎందుకు? కీర్తి అలాగే మాట్లాడుతుందా? ఏ బన్నీ ఆరిందలా మాట్లాడుతుంటే మురిసిపోతావే? అను మాట్లాడితే తప్పేంట్రా? అత్తయ్య, బన్నీ మాటలు వేరు, అను మాటలు వేరు. అవునభి, బన్నీ వచ్చాక అను కీర్తిలు వేరైపోయారు నీకు. నువ్వు కూడా అనులా మాట్లాడుతున్నావు అత్తయ్య. ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అభి. ఏంటమ్మా తప్పు? చిన్నపిల్లలు నెగిటివ్గా మాట్లాడితే ఎలా? ఇప్పుడు తనకేం తక్కువైందని అనవసరంగా బన్నీ నిందిస్తోంది. ఈ ఏజ్లోనే ఇలా మాట్లాడితే రేపు పెద్దయ్యాక ఇంకెలా తయారవుతుందమ్మా? అను తల్లి లేని పిల్ల. ఏ వసు తన తల్లి కాదా? తల్లిలా చూసుకోవట్లేదా? తల్లిలా నడుచుకోవట్లేదా? ఎంతైనా కన్నతల్లి కన్నతల్లే అభి. సవితల్లి కన్నతల్లిలా ఎలా చూసుకుంటుంది? మీరు అనవసరంగా మాట్లాడకండి అత్తయ్య. చిన్నపిల్లల ముందు దయచేసి ఇలా మాట్లాడకండి. అంతే, నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది. అను అను,
అయినా అను కీర్తిల ముందు నువ్వు బన్నీని పొగట్టం అవసరం అభి.